కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది పెద్దల మాట. అలాగే ఇప్పుడు కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిందో మహిళ. ఆమెకు 14 ఏళ్లకే ఒక పోలీస్తో పెళ్లి జరిగింది. 18 ఏళ్లకే 2 పిల్లల తల్లయింది. అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తన చదువుకు, భవిష్యత్తుకు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఏవి అడ్డు కావని నిరూపించింది. తన భర్త, కుటుంబం సహకారంతో ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్గా, లేడీ సింగంగా దేశ ప్రజలందరి మన్ననలు పొందుతుంది. ఆమె మరెవరో కాదు, తమిళనాడులోని దిండిగల్ ప్రాంతానికి చెందిన అంబిక. అంబికకు 14 ఏళ్లకే పోలీస్ ఉద్యోగితో వివాహం జరిగింది. 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె 2 బిడ్డలకు తల్లి కూడా అయ్యారు. అయితే ఓ రోజు అంబిక రిపబ్లిక్ డే రోజు పోలీస్ పెరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో 2 సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం, ప్రశంసలను చూశారు. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదని, 10వ తరగతి కూడా చదవని అంబికకు నచ్చచెప్పడానికి చూశాడు. ఐపీఎస్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంత కష్టమైనా ఐపీఎస్ కావాలని కోరుకుంది. దీంతో అంబిక భర్త ఆమెను ఓ ప్రైవేట్ కోచింగ్కు పంపించాడు. అలా 10వ తరగతి పాస్ అయ్యింది. అనంతరం ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసింది. అయితే అంతటితో అంబిక తృప్తి పడలేదు. సివిల్స్కు ప్రిపేర్ కావటానికి రెడీ అయ్యింది. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్కు సివిల్ సర్వీస్ పరీక్షా కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్థం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచింగ్కు చెన్నైకి పంపించాడు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను చూసుకుంటానని ఆమెకి హామీ ఇచ్చాడు. అయితే అంబిక సివిల్స్లో మొదటి 2 సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించాలని భావించారు. రెట్టింపుగా కష్టపడి పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించారు. 2008లో ఐపీఎస్కు అంబిక ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని, లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారాన్ని అందుకున్నారు అంబిక. అంబిక జీవిత కథ పట్టుదల, కృషి మరియు కుటుంబ సహకారం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.